పోకో బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్ ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి పోకో M8 5G. ఇది మనకు పోకో M సిరీస్ నుంచి రాబోతుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ పోకో M8 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్త వాళ్ళ మధ్య ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మధ్య సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోకో M8 5Gలో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120 Hz 1.5K కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాడ్ కర్వ్ అయితే కాదు, కంప్లీట్ కర్వ్ డిస్ప్లే. మీరు ఒకవేళ తక్కువ బడ్జెట్లో ఒక మంచి కర్వ్ డిస్ప్లే మొబైల్ కొనాలనుకుంటే ఈ పోకో M8 5G కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP విత్ ఓఎస్ కెమెరా వస్తుంది. మనకి ఓఎస్ ఉంది కాబట్టి ఫొటోస్ వీడియోస్ కూడా బాగానే వస్తాయి. సెకండ్ వచ్చేసి 2 MP డెప్త్. మనకి ఇది ఉన్నట్టే లేకుండా మెయిన్ కెమెరా మాత్రం బాగానే ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి ఇది కూడా మనకు 20 మెగాపిక్సెల్ వస్తుంది. ఈ సెల్ఫీ కెమెరా కూడా మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో మెయిన్ కెమెరా సెల్ఫీ కెమెరా కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్. ఇది వచ్చేసి ఒక బడ్జెట్ 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు దీంట్లో హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే అంత సెట్ కాదు. జనరల్ యూస్కి అయితే బాగానే ఉంటుంది. అంటే మీరు యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి జనరల్ యూస్కి అయితే బాగానే ఉంటుంది. గేమింగ్ అయితే అంత సెట్ కాదు ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 3. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5520 mAh బ్యాటరీ వస్తుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు డీసెంట్గానే ఉన్నాయి. మరంత ఎక్కువ ఎంఏహెచ్ ఇచ్చినారు కానీ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ అనేది యూజ్ చేసినారు. 5520 mAh బ్యాటరీ. దాంతోపాటు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. లైట్గా ఏదైనా డస్ట్ పడినా, చినుకులు పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. నెక్స్ట్ దీంట్లో బ్లూటూత్ వర్షన్ 5.1 కానీ, వైఫై 5, దాంతోపాటు IR బ్లాస్టర్. ఇవే పోకో M8 5Gలో రాబోతున్న ఫీచర్స్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి. మెయిన్గా దీంట్లో డిస్ప్లే హైలైట్ అని చెప్పొచ్చు. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ కానీ, బ్యాటరీ అన్నీ కూడా మనకు డీసెంట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 15,000 నుంచి 18,000 రూపాయల మధ్యలో రాబోతుంది. ఈ మొబైల్ నెక్స్ట్ మంత్ జనవరిలో రాబోతుంది. ఈ పోకో M8 5G. మీరు ఒకవేళ తక్కువ బడ్జెట్లో ఒక మంచి కర్వ్ డిస్ప్లే మొబైల్ కొనాలనుకుంటే ఈ పోకో M8 5G కోసం వెయిట్ చేయండి. ఫీచర్స్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి.